गुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव स्वेर्मह्यं बहुमुखया वाणी विलसितं तर्कत्रय्यन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजन जीवातुं श्रीरङ्गार्यगुरुं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ओम नमो वेंकटेशाय। सर्वं श्री कृष्ण अर्पणमस्तु। ఈ రోజు ప్రియ భగవద్ బంధువులారా, మీకందరికీ వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి శుభాకాంక్షలు. విశేషమైనటువంటి ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా ఈ పుణ్య తిథులలో, ఈ పుణ్యమైనటువంటి రోజులలో మనకి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినం వస్తుంది. అందులో విశేషంగా ఈరోజు గీతా జయంతి, భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ మన కోసమని అప్పుడున్నటువంటి అర్జునునికి తెలియజేసినటువంటి విశేషమైనటువంటి పర్వదినం. అన్ని పండుగలు ఒక్కరోజే కలిసి వచ్చాయి కనుక ఇవాళ విశేషం. అయితే ఈనాడు మన ధనుర్మాసంలో రోజుకొక పాట పాడింది అమ్మ గోదాదేవి. ఈరోజు రెండవ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. నిన్న మొదటి గోపికను నిద్ర మేల్కొల్పారు. ఇవాళ 7వ రోజు రెండవ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. கீஷு கீஷென்றெங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசன பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்காய் பேர்த்து வாசனரம் யுசிய லாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ కేశముడయాయ్ తిరవేలోర్ ఎంబావాయ్ అని ఈ పాశురం. ప్రతిరోజు ఆ పాశురం యొక్క భావాన్ని విశేషంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, శ్రవణం చేస్తూ ఉన్నాం. భగవన్ నామాన్ని, భగవంతుని యొక్క కథలను శ్రవణము చేయాలని విశేషమైనటువంటి కాలం అండి ఇది ధనుర్మాస కాలం. గోదాదేవి ఈ లోకంలో మానవ కన్యగా మన కలియుగ ప్రారంభంలో ఉద్భవించి ఈ విషయాలన్నీ తెలియజేసింది. సకల వేద సారం, సకల ఉపనిషత్ సారం ఈ తిరుప్పావళి 30 పాటలు కూడా. అందుకని వీటిని వినాలి, విన్న దానిని మననం చేసుకోవాలి. 32 ఉపనిషత్ విద్యలు ఉంటాయి. ఆ ఉపనిషత్తా మనం చదవలేము. ఒక్కటన్నా చదవగలమా? అందులో ఒక్క వాక్యం అన్నా వచ్చా? మనకు రాదండి. అవన్నిటినీ క్రోడీకరించి అమ్మ ఇచ్చినటువంటి ఈ 30 పాటలు పాడితే చాలు. సకల ఉపనిషత్తుని, సకల వేద రాశిని మనము సేవాకాలంగా చేసినట్టే, అధ్యయనం చేసినట్టు. అంత విశేషమైనటువంటి రోజులు ఈ 30 రోజులు కూడా. అందులో ఈరోజు ఏం నిన్న మొదటి గోపిక నిద్ర మేల్కొల్పారండి. అమ్మాయి నీవు మేల్కొని రావాల్సిందని. అందరు ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి, స్వామిని దర్శించాలి. వాళ్ళ కోరిక అదే. ఊరి వాళ్ళందరి కోసమేమో వర్షం కావాలి, వర్షం లేదు, అనావృష్టి ఏర్పడ్డది. వర్షము కోసమై ఈ కన్నె పిల్లలందరూ ఒక వ్రతాన్ని ఆచరించండి అని ఊరిలో ఉన్నటువంటి పెద్దలు చెబితే ఆచరిస్తున్నటువంటి వ్రతం అండి. ఊరి వాళ్ళ కోసం ఏమో వర్షం కొరకని. కానీ వారికి ఏమిటి? గోపికలకందరికీ, గోదాదేవికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గుణ గానము చేయాలి, స్వామిని దర్శించాలి. ఇది ముఖ్యమైన కోరిక. నిన్న అయితే తెల్లవారగానే లేచి నా దగ్గరికి రండి, మీకు కావలసిన వ్రతానికి కావలసినటువంటి సామాగ్రిని ఇస్తాను అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందుకని అందరూ తయారై వస్తున్నారు. ఒక 5 లక్షల కుటుంబాలు ఉంటే రేపల్లెలో ఒక 25 లక్షల మంది గోపికలు ఉన్నారట. వాళ్ళలో 10 మంది తగ్గారు. 10 మంది తగ్గితే అయ్యయ్యో వాళ్ళు ఎందుకు రాలేదు అని అమ్మ అందరినీ మేల్కొల్పి తీసుకొని వెళ్తుంది. ఇవాళ నిన్న ఒక గోపికను తెల్లవారిందమ్మా లేవండి అనడానికి ఏం చెప్తారు? పక్షుల కిలకిలా రావాలని తెలియజేస్తారు. అంటే ప్రభాత చిహ్నాలని చెప్తూ ఉన్నారు. ఈరోజు నిన్న ఒక 3 ప్రభాత చిహ్నాలు చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం. కీషు కీషెండ్రెంగు మానైచ్చార్తను కీచు కీచు అంటున్నాయమ్మ పక్షులట. తెల్లవారగానే ఎవరు లేసేది? మనకంటే ముందు నిద్ర మేల్కొనేది ఎవరు? పక్షులు కదా. పక్షులన్నీ కిలకిలా లేచిన వెంటనే అవి ఏం చేస్తాయి? మనలను లేపడానికా? కాదు, అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. భరద్వాజ పక్షులు అని పక్షులు ఉండేవాడండి పూర్వం. ఆ పక్షులు ప్రత్యేకత ఏమిటి అంటే జంటలుగానే ఉంటాయి, జంటలుగా ఉంటాయి. తెల్లవారింది అనగానే ఆహారం కోసమని వెళ్ళాలి. అందుకని మళ్ళీ సాయంత్రమే వచ్చి కలుసుకుంటాయి. ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ విలంబాన్ని ఓర్వలేక అవి మాట్లాడుకుంటూ ఉంటాయి లేవగానే. అవి నల్లగా ఉంటాయి. దాదాపు ఒక 60-65 సంవత్సరాల
ఆ పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. పల్లెటూర్లకు చూసినటువంటి వాళ్లకు పొలాల గట్టు మీద ఉన్నటువంటి పక్షులను నల్లగా ఉంటుంది, మన ఈ దాని తోకనేమో ఇట్లా ఉంటుంది, రామచిలుక ఎట్లా ఉంటుంది తోక అట్లా ఉంటుందట, కన్ను ఎర్రగా ఉంటుంది. అవి కిచ 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 అంటూనే ఉంటాయండి, కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాయి, ఆగవన్నమాట. అందుకని అటువంటి భరద్వాజ పక్షులను ఇందులో గుర్తు చేస్తున్నది అమ్మ గోదాదేవి. భరద్వాజ పక్షులు ఒకటికొకటి చేరి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ శబ్దం అంతా ఒకటో రెండో కాదు కదా, ఆ ఊరిలో అనేక పక్షులు ఉండేవండి అప్పుడు. ఇప్పుడు ఉన్నాయా చూద్దామంటే మన పిల్లలకు చిన్న పిచ్చుకలు కూడా తెలియదు, ఊర పిచ్చుకలు కూడా ఇప్పుడు తెలియదు. అన్నిటినీ మనం ఏం చేస్తున్నాం, మనం చాలా గొప్పవాళ్ళం, అన్ని ఉన్నటువంటి జీవరాశులను అంతమొందిస్తున్నాం. తర్వాత చిత్రపటాలు చూపించి అవి చెప్పుకోవాల్సిన పరిస్థితి. అన్ని చాలా వరకు పక్షులు నశించిపోయినాయి, జంతువులు నశించిపోయాయి. అయితే అటువంటి పక్షులు కిలకిలా రావమంతా వినిపించి మేమందరం మేల్కొన్నాము, నీవు ఇంకా లేవడం లేదేంటి? నిన్నటి గోపిక ఈ భగవద్గోష్ఠిలో కొత్తగా చేరిన గోపిక, కానీ ఈ అమ్మాయి పాత అమ్మాయి. నేను మీ అందరికంటే ముందే లేచొస్తాను లేని చెప్పింది నిన్న, కానీ లేవలేదు. ఎందుకు? వాళ్ళ నిద్ర ఏంటి? మనలాంటి తామస నిద్ర కాదు. వాళ్ళు నిద్రించేటటువంటి నిద్ర భగవంతుని యొక్క గుణాలనే ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడ కళ్ళు తెరిస్తే భగవద్ గుణము దూరం అవుతుందో అనే భావన చేత వాళ్ళు ఇవ్వడం లేదు. అయితే అప్పుడే తెల్లవారింది అంటున్నారా అనిందట అమ్మాయి. సరే, మరొక ప్రభాత చిహ్నం చెప్తాను. ఆ ఊరిలో ఉండేటట్టు మన గ్రామాలలో మనకు ప్రభాత చిహ్నాలు తెలుసు కదా. ఏం చేస్తాయి? కోళ్ళు ఉంటాయి, కోడి కూస్తుంది. తర్వాత ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, అంబారావాలని చేస్తూ ఉంటాయి. వింటూ ఉంటాం మన పల్లెటూర్లలో. గోదాదేవి పల్లెటూరు అంతా కూడా వర్ణించి చెప్పిందండి. పల్లెటూరులే పట్టణాలకు అభివృద్ధి కదా. అటువంటి ఆ తల్లి మన గ్రామాలన్నింటినీ వర్ణించి చెప్తుంది. అయితే కీచుకి చంద్రంగు మానైచాత్తు కలందు పేషణ పేచ్చరవం కేట్టిలయో అంటున్నారు. కీచుమని అంతటా భరద్వాజ పక్షులు కలుసుకొని పలుకుతున్న మాటలను వినలేదా అమ్మా అంటున్నారు. పేయ పెన్నే, నేనేం వినలేదు, భగవంతుని యొక్క గుణగానంలోనే ఉంది అమ్మాయి. ఈ రోజు ఏమంటున్నారు ఈ అమ్మాయిని? పిచ్చి పిల్ల అంటున్నారు. వాళ్ళందరూ దగ్గర స్నేహితులు కదా. పిచ్చి పిల్ల, ఇంకా పడుకున్నావంటి లేలే అంటున్నారు. కాశం మరొక గుర్తు చెప్తున్నారండి. కాశం పిరప్పుం కలకల పక్కై పేర్తు వాసన రంగుషియ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓషై పడు తైరరవం కేట్టిలయో. ఏమండి? రేపల్లె అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ వాళ్ళ యొక్క దినచర్య ఏమిటి? ఉదయమే ప్రాతకాలమున మేల్కొనడం, చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని వారు శుద్ధిగా అయిన తర్వాత స్నానమాచరించి తలలో పువ్వులను ధరించి, కొప్పు వేసుకొని వదిలేయడం కాదండి, కొప్పులో తప్పనిసరిగా పుష్పములను ధరించి చేతి నిండా గాజులు ధరించుట. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది, దానికంతా వ్యతిరేకం అనుకోండి. ఇంకా అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు సమయం లేదు మనకు. అందుకని అప్పుడు చేతి నిండా గాజులు ధరించడం, మెడలో హాయిగా హారాలను ధరించడం, ఇవన్నీ ధరిస్తే మంగళకరం అండి. తిలక ధారణ చేయడం, కొప్పు నిండా పుష్పములు ధరించడం. అప్పుడు చల్ల చిలకడానికి చల్లకుండ దగ్గరికి వెళ్ళేవారు. పెరుగు కుండ దగ్గరికి వెళ్ళి పెరుగు కుండకి బొట్టు పెట్టి పసుపు పెట్టి నమస్కరించి అప్పుడు పెరుగు చిలకడం ప్రారంభించేవారు గోపికలందరూ. అందరిండ్లలో ఇదే దినచర్య అండి. ఆ ఊరిలో అందరింట్లో ఇదే దినచర్య. పెరుగు ఎలా ఉండేదట? ఇప్పుడు మనం చూస్తున్నది పెరుగా, అది పెరుగులో కవ్వ ముంచి చిలుకుతూ ఉంటే అసలు కవ్వ లోపలికి వెళ్ళదట, బలంగా పెట్టాలి, అంత గట్టిగా ఉండేదట. అంత చిక్కనైనటువంటి గట్టి పెరుగు అంటాం కదా. కుండ నిండా గట్టిగా తోడు పట్టుకున్న పెరుగు దాన్ని చిలకాలంటే బలంగా కవ్వాన్ని ఉంచి చిలుకుతూ ఉంటేట శబ్దం వస్తుందట, పెరుగు శబ్దం. తైరు అంటే పెరుగండి అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం అంతా ఊరంతా వ్యాపించింది. మరొక శబ్దం వస్తుంది, మహిళలందరూ చేతి నిండా గాజులు ధరించారు. కవ్వను పట్టి చిలికేటప్పుడు గాజుల గలగల ధ్వని వినిపిస్తుంది. అదేవిధంగా గట్టిగా చిలకాలి కదా, ఆ తల ఇటువంటి ఊపాలి. ఆ సమయంలో కొప్పులో ధరించినటువంటి పుష్పాలు విడిపోతున్నాయి, కొప్పు ఊడిపోతుంది. ఆ పుష్పాలని విచ్చుకొని ఆ సుగంధం అంతా వ్యాపిస్తుందండి. ఏమంటే 2 పుష్పాలు ఉంటే ఆనాడు సుగంధం ఎక్కడికో వచ్చేది. మనం చూడండి, అర్చన చేసుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి పుష్పార్చన చేసుకుంటాం ప్రతినిత్యం. ఒక్క పువ్వు వాసన వచ్చిందా మనకి ఇప్పటి వరకు? అన్ని పూలు ఉన్నాయి, బ్రహ్మకమలం కూడా తెచ్చి ఇచ్చారు ఎవరిందా. అయితే ఇది నేటి పరిస్థితి.
ఆనాడు ఒక పుష్పం ఓహో ఇక్కడ మల్లె పువ్వు ఉందండి అని గుర్తొచ్చేది. వాళ్ళు సిగలో ఏ పూలు ధరించారో ఆ పుష్పముల వాసన అంతా కూడా గువ్వాళించిందట రేపల్లి అంతా. ఆ సుగంధభరితమైనటువంటి సువాసనతో మేము మేల్కొన్నాం. మరొక ధ్వని వినిపిస్తోంది, పెరుగు జిలికే ధ్వని, గాజుల గలగలల ధ్వని. మరొక ధ్వని ఏమిటి అంటే వారు మెడలో ధరించిన ఆభరణముల యొక్క ధ్వని. కాశం పిరుప్పం అంటారు, అంటే తాళిబొట్టు ఒక్కటే ధరించి ఉన్నారండి. తాళిబొట్టుతో పాటుగా మరో 2 కంఠాభరణాలు ధరిస్తారు. అవన్నీ కలుపుకొని ఆపరు కదా, చిలకడ ప్రారంభిస్తే వెన్ను వచ్చేదాకా చిలికే ప్రయత్నంలో ఈ తాళిబొట్టు కంఠాభరణముల యొక్క ధ్వని కూడా వినిపిస్తుందట. అందరి ఇళ్లలో అదే సమయానికి అదే పని జరుగుతుంది కనుక ఈ శబ్దం అంతా ఊరంతా వ్యాపించింది. చూడండి ఎంత హాయిగా ఉందో, వింటుంటేనే మనకు అటువంటి రోజులు వస్తే బాగుంది అనిపిస్తుంది. ఇటువంటి ధ్వని, ఈ సువాసన పక్షుల యొక్క కిలకిల రావాలి. ఇవన్నీ విని కూడా నీవు ఇంకా నిద్రిస్తున్నావా పిచ్చి పిల్ల లే అంటున్నాను. పెరుగు చిలిగేటప్పుడు వాళ్ళు ఇంకా ఊరికే కాదండి చిలకడం పని చేసేటప్పుడు ఊరికే ఉంటారా, పాట పాడుతున్నారు. భగవన్నామ సంకీర్తన కూడా ఉంటుంది దీంతో పాటు. భగవన్నామ సంకీర్తన లేకుండా ఎవరు ఏ పని, మనకి ఇప్పటికీ కూడా అలవాటు అని చాలా మంది పాటలు పాడుకుంటూనే చేస్తారు కదా. భగవన్నామానికి సంబంధించినటువంటి భజనలను పాడుతూనే వంట మొదలైన కార్యక్రమాలను చేయాలండి, మంచిది. అయితే మనకు ముందు నుంచి కూడా పెరుమాళ యొక్క పరమాత్మ యొక్క భగవంతుని యొక్క నామాన్ని పాడుకుంటూ కనీసం రామకృష్ణ గోవింద అనుకుంటూ పనిచేస్తూ ఉంటే ఆ మనస్సులో పరమాత్మ మన చేత చేయించేటటువంటి మంచి పనులు మనసు నిర్మలమై వండినటువంటి పదార్థం యందు పరమాత్మ తత్వం చేరి ఉండి మన పిల్లలకి మంచి, వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి అందుకే భక్తి పారవశ్యంతో ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, మన మాట వినగలుగుతారు. ఇప్పుడంతా స్పీడ్ యుగం అయిపోయింది, ఎంత స్పీడ్గా చేసేసుకోవాలి ఏదైనా సరే. పెరుగు చిలికేటప్పుడు ధ్వని, ఈ 3 ధ్వనులు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే దాంట్లో అంతర్లీనంగా ఒక విషయం ఉంటుంది కదా, అనన్య శేషత్వం, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వం అనేవి భగవంతునితో మనల్ని కలిపి ఉంచేటటువంటి 3 విషయాలండి. నేను భగవంతునికే తప్ప మరొకరికి చెందిన వాడను కాదు, నేను భగవంతుని తప్ప మరొకరిని ఆశ్రయించను, నేను భగవంతుని తప్ప మరొకరిని సేవించను, వారికే కైంకర్యం చేస్తాను, అన్యులు ఎవరికి చేయను. ఈ 3 విషయాలు మనకు అంతర్లీనంగా తెలియడానికి ఈ 3 ధ్వనులను మనకు చెప్పారు. ఆ తర్వాత నాయక పెణ్విళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై. నాయక పెణ్విళ్ళాయ్ రమ్మా, నువ్వు నేనేం చెప్పావు, అందరికంటే ముందే లేచి వస్తా అన్నావా, నేనే నాయకురాలుగా ఉంటానన్నావా, ఇవాళ వెనుకబడిపోయావు, లేచి రావాల్సిందే అని సంబోధన. నాయక పెణ్విళ్ళాయని, మాకందరికీ నాయకురాలు నువ్వే రావాలి అన్నారు. ఆ తర్వాత అంటున్నారు నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకే కిడత్తియో. నారాయణమూర్తిని కొలుస్తున్నారండి. పరమాత్మ తత్వం అంతటా దర్శిస్తూ ఉంటారు, ప్రతి పాశ్రంలో భగవన్నామం తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. నారాయణమూర్తి ఎవరు? కృష్ణ రూపంలో ఇక్కడ అవతరించాడు. ఎక్కడ ఉండేవాడు? వైకుంఠంలో ఉండేవాడు. పరమ పదంలో ఉండేటటువంటి స్వామి, నిత్యులు ముక్తుల చేత సేవలు అందుకునే స్వామి ఈనాడు మన కోసం, మన సౌలభ్యం కోసం, మన కోసమని తానే దిగి వచ్చి రేపల్లలో ఉండాల్సిన అవసరం ఉందండి ఆయనకి? అవసరమే లేదు. అందుకని మన సౌలభ్యానికి ఇక్కడ వచ్చి ఉన్నటువంటి ఆ స్వామిని, నారాయణమూర్తిని, కృష్ణ రూపంలో అవతరించిన వాడిని ఇంకేం చేశాడు? కేశి అనే రాక్షసుడిని సంహరించాడండి. కేశి అనే రాక్షసుడిని సంహరించడం వల్ల శ్రీమన్నారాయణుడికి ఏమని పేరు? ఇంకొకటి విష్ణుమూర్తికి కేశవ. మనం అర్చన ప్రారంభిస్తూనే చెప్పే మొట్టమొదటి పేరే కదా కేశవాయ నమః, ఓం నారాయణ, తర్వాత నారాయణ. అయితే కేశవ అనే రాక్షసుని సంహరించడం వలన అటువంటి నామము నీకు సంభవించింది. ఈ నామాల యొక్క విభజన చాలా బాగుంటుంది, అది మనం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు పాశ్రం యొక్క భావాన్ని ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. పరమాత్మని పాడుతున్నాం మేము, నీకు వినిపించలేదా? ఇంత చప్పుడు, అందరూ చల్ల చిలికే చప్పుడు వినిపించాలి, పక్షుల యొక్క కిలకిల రావాలి వినిపించాలి. ఇక్కడ పక్షులు అన్నారు, ఇవాళ చెప్పిన పక్షులు భరద్వాజ పక్షులు అన్నారంటే భరద్వాజ మహర్షి గురించి కూడా చెప్పుకోవాలి. ఆ భరద్వాజ మహర్షిని గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ నీకు వినిపించి కూడా ఇంకా నిద్రిస్తున్నావు. కేశి అనే రాక్షసుని చంపినటువంటి పరమాత్మ నామాన్ని మేము వాడుతున్నాం ఈరోజు. తేషముడయాయ్, ఓ తేషముడయాయ్ అంటే ఓ తేజస్శాలిని, నీ తేజస్సు మాకు తెలుసమ్మా, చాలా గొప్పనైన దాని అన్ని విషయాలు నీకు తెలిసి కూడా పడుకొని ఉన్నావు అని సంబోధించి ఓ పిచ్చి పిల్ల, ఓ నాయకురాలా అని 3 రకాలుగా సంబోధిస్తున్నారు. తేజస్శాలిని అన్నారు, పిచ్చి పిల్ల అన్నారు, ఓ నాయకురాలా అన్నారు. మళ్ళీ ఈ 3 కూడా అంతరార్థం ఉంటుంది. ఏమేమి మనకు కావాలి, పరమాత్మ నుండి మనం ఏమేమి సంపాదించుకోవాలి,
అకార ఉకార మకారములతో కూడినటువంటి ఓంకారమే శ్రేష్టమైనదని, ఆ ఓంకారమే సకల వేదమునకు మూలమైనటువంటి ఒకే ఒక అక్షరం అండి. ధ్యానం చేయాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలండి. ధ్యానంలో మాకేం రావండి, అష్టాదశ పురాణాలకు అవసరం లేదండి, ఇవన్నీ రావాల్సిన ఓం అనే మాట వచ్చి అందరికి వచ్చండి. అది ఓం అంటూ ధ్యానం చేస్తే చాలంట, పరమాత్మ మన సంతృప్తిగా అవుతాడు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పిందండి. ఓం అనేటటువంటిది అండి బ్రహ్మ పదార్థం. ఓం తర్వాత ఓం అనే దానిలోనే సకల వేద రాశి ఉపనిషత్ రాశి సర్వం ఉన్నాయి. అందుకని నీవు ఈ 3 విధాల నేను సంబోధించి పిలుస్తున్నాను ఇవాళ. తిరా అంటున్నారు, దేశముడయాయ్ తిర వేలోర్ ఎంబావాయ్. తిర అంటే తలుపు తెరువు, నీ యొక్క ఇంకా నిద్ర చాలు, తలుపు తెరిచి మా బృందంలో కలిసి మా అందరితో కలిసి పరమాత్మ సన్నిధికి వెళ్దాం. ఏమండి పడుకున్న వాళ్ళు, ఒక అమ్మాయి లేచింది కదా నిన్న ఒక అమ్మాయిని లేపారు కదా, ఒక గోపికను. ఇంక ఈ అమ్మాయి లేవడం లేదు, ఎన్నిసార్లు ఎంతమంది లేపుతారు, నడవండి పోదాం. వెళ్ళిపోలేదండి, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? 2వ పాశ్రంలో ఒక మాట చెప్పారు మనకు. ఏం చెప్పారు? వైయత్తు వాజు విరహాల్ నామం నంపావైకు నెయ్యం కిరుషైகள் కేళీరో పార్కడలు పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి అంటూ చెప్పి, మేము పెద్దల మాట నెయ్యి పాలు తినము ఇవన్నీ చెప్తూ పెద్దలు చేయని పనులను చేయమన్నారు కదా. అంటే పెద్దల మాట వింటాం అంటే భగవత్ సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే వెళ్ళరాదు. ఏదైనా మధుర పదార్థం స్వీకరించేటప్పుడు మన ఒక్కళ్ళమే తినకూడదు, నలుగురికి పంచి తినండి నాయన, తిని అందరికి పంచిన తర్వాత మనం తీసుకోవాలని చెప్పారు. దానిని పాటిస్తున్నారు మన వాళ్ళు. అందుకని ఇవాళటి గోపికను కూడా, అయ్యో మేము ఒక్కళ్ళమే ఈ భగవంతుని యొక్క ఆనందాన్ని, భగవద్ దర్శనం వల్ల కలిగేటటువంటి ఆనందాన్ని మేము ఒక్కళ్ళం పొందడం కాదు, అందరూ పొందాలి, లోకం అందరూ పొందాలని గోదమ్మ తల్లి అందరినీ మేల్కొల్పుతుంది. ఇవాళ 2వ గోపిక మేల్కొనింది. తర్వాత తనతోటి వాళ్ళందరినీ కలిసి శ్రవణం వలన మనసులో ఇవన్నీ వినాలి, భగవంతుని యొక్క కథలను వినాలి. ఈ ధనుర్మాస కాలంలో శ్రవణం శ్రేష్టము, నామ సంకీర్తనం శ్రేష్టము, ధ్యానం శ్రేష్టం. భగవన్నామాన్ని స్మరించాలి, నోటితో పలకాలి, చెవులతో వినాలండి. పిలిచిన వెంటనే ఆ 2వ గోపిక కూడా నిద్ర మేల్కొనింది. వీళ్ళందరితో కలిసి పదండి వెళ్దామంటూ నందలాల నవనిత చోర నటవరలాల గోపాల దేవకీ వసుదేవ కుమార దేవదేవ గోపాల అంటూ దేవకి కుమారుడైనటువంటి నందకుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మను పాడుతూ వీళ్ళందరూ బయలుదేరారు కృష్ణ పరమాత్మ సన్నిధికి. కురుక్షేత్రంలో యుద్ధాన్నంతా ఆపి సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయో అర్జునుడికి చెప్పి రథాన్ని ఆపించి, అక్కడ అర్జునుడేమో అక్కడ దాకా వచ్చిన తర్వాత అమ్మో నేను యుద్ధం చేయదని గాంధీవము బాణము అన్ని పడేస్తే ఆయనకి కర్తవ్య బోధ చేశాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఏం చెప్పాడు? అనేక విషయాలు చెప్పాడు. దాంట్లో ఏం చెప్పాడు? మన బాగు కోసమే చెప్పారు. అది కూడా మన పెద్దలందరూ ఏం చెప్తారు? మనం బాగుపడడానికి మంచి మాటలు చెప్తారు. అవి తప్ప మిగతా వాళ్ళు చెప్పేవన్నీ వినాలనిపిస్తుంది. మీకేం తెలుసులే అంటే మన పెద్దవాళ్ళది. కానీ కృష్ణ పరమాత్మ చెప్పిన ఎప్పుడు కలియుగ కురుక్షేత్ర యుద్ధంలో చెప్పినటువంటి భగవద్గీతను 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మాత్రమే చెబితే దానిని ఆకలింపు అప్పుడున్న వాళ్ళే చేసుకోలేదు అనుకోండి. ఇప్పుడు మన ధర్మం ఇప్పటి వరకు మన భారతదేశంలో హిందూ ధర్మం నెలకొని ఉంది అంటే దానికి ముఖ్య కారణం భగవద్గీత. మరొకటి మనకు ఉన్నటువంటి ముఖ్యమైన గ్రంథాలు రామాయణము, భారతము, భాగవతం. వీటిని గురించిన కనీస జ్ఞానం మనకుందా? మనకు కనీస జ్ఞానం ఉంటే మన పిల్లలకు చెప్పగలుగుతాం. మనకే లేకపోతే మన పిల్లలకు చెప్పలేము. వాళ్ళని తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియంకి చెప్తున్నాం. వాళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఏమొస్తుందో తెలియదు. ఏమొస్తుంది? ధన సంపాదన వస్తుంది. కానీ తర్వాత తల్లిదండ్రిని ఎలా చూస్తున్నారో లోకంలో మనందరికీ తెలుసు. అది కాదు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భగవద్గీతలోని ఒక శ్లోకం అన్న మన పిల్లలకి రావాలి. ఆ 700 శ్లోకాలు అంత విస్తీర్ణం చదవలేమనుకుంటే 30 పాశురాలు అమ్మ రాసింది. ఇదంతా కూడా సకల వేదసారమే. భగవద్గీత సకల వేదసారం. ఓం జై శ్రీమన్నారాయణ. ధృతరాష్ట్ర వాచ మొట్టమొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న నుండి ఇదంతా భగవద్గీతలో వస్తుంది మనకు. తర్వాత ఎప్పుడైనా చక్కగా ఒకసారి భగవద్గీత మాత్రమే పెట్టేసుకొని అట్లా చెప్పుకుందాం. ఒక శ్లోకాన్ని మాత్రం మనం ఇప్పుడు చదువుకున్నాం. ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని చెప్పారు. చివరిగా ఒక 700 శ్లోకాలన్నీ చెప్పిన తర్వాత ఎలా నడుచుకోవాలన్నీ చెప్పిన తర్వాత కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇంకా ఒక సులభమైన విషయం చెప్పాడు. అదేమిటి అంటే, సరే ఇవన్నీ కూడా నీకు కష్టం అనిపిస్తే ఇవన్నీ నాకు అర్పించేసి నాకు ఒక నమస్కారం చెయ్యి, నేను నిన్ను కాపాడుతాను. ఏదన్నా విశ్వసించాలి కదా, మనం నమ్మాలి కదా, ఇవన్నీ నమ్మాలి. సాక్షాత్తు పరమాత్మ ఏ చెప్పాడు కనుక నమ్ముదాం. ఆ శ్లోకాన్ని కూడా ఇప్పుడు ఒకటి చదువుదాం. చివరి శ్లోకం, చివరిగా పరమాత్మ చెప్పినటువంటి, ఇందాక మొదటి శ్లోకం అది, ఇది ఇప్పుడు చివరి శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మా శుచః అంటే ఏడవకండి, బాధపడకండి, దుఃఖపడకండి, నేనున్నాను మీకు అని మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు పరమాత్మ. ఎప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని నీవే తప్ప ఇతఃపరం వెలుగాని ఆనాడు మొక్కినటువంటి గజేంద్రుడి వలె నా పైన విశ్వాసం ఉంచి నాకు 2 చేతులు జోడించి నమస్కరించి సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు అంటే చాలు, నేను మిమ్మల్ని రక్షిస్తాను.